రూతు గ్రంథము 1వ అధ్యాయం. న్యాయాధిపతుల ప్రభావం ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాలందరూ కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుంది. పేజీ నెంబర్ 220 పాత నిబంధన. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రభు యొక్క వాక్యం నుండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కనుక యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపునకు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, మోయాబు దేశంలో కాపురం ఉండటకు వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రూతు యొక్క జీవితము మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మోయాబీల గురించి కొన్ని విషయాలు బైబిల్ రాయబడి వచ్చినాయి. ఈ మోయాబీల్లో నుంచి రాబడింది రూతు. మోయాబీల యొక్క కుటుంబీకుల నుంచి, వంశస్థుల నుంచి బయటకు తీసుకురాబడింది రూతు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడం మనం చూసినట్లయితే మోయాబీలు ఎలాంటి వారు? ఎవరు? మోయాబీలు. మోయాబీల యొక్క జీవితము దేవుని దృష్టిలో ఎలా ఉంది? మోయాబీల యొక్క జీవితానికి మనకి ఎంత సుదీర్ఘమైన సంబంధం ఉంది? మనం మోయాబీలకు సమీపస్తులుగా ఉన్నటువంటి అనుభవం ఏంటో గుర్తు తెచ్చుకొని మనం ప్రభుని ఆరాధించుకున్నట్టు, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు ప్రభు నడిపే వరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. బలహీనమే నిష్ప్రయాసమైన వారు అనుకుంటున్నాం, ఎన్నిక లేని వారు అనుకుంటున్నాం. ప్రభావ దాసుడు యజమానుడు వైపు చూసినట్టు, దాసుడు యజమానుడు వైపు చూసినట్టు ఈ ఉదయకాల సమయంలో మాత్రం మీ వైపు వీక్షిస్తున్నాం. మీ సహాయం గురించి మేము పొందని మాట్లాడమని. మోయాబీల యొక్క జీవితాలు మేము చూసుకున్నట్లయితే ఎంతో దారుణమైన పరిస్థితి. మోయాబీ యొక్క జీవితాల నుండి మమ్మల్ని గురించడానికి మీరు ఇష్టపడిన మీ కోణాన్ని బట్టి వందనాలు. ప్రియ ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య బాధలను జ్ఞాపకం చేసుకోండి. నిలబడేవని నిలబెట్టేది మీరు, మాట్లాడేవని మాట్లాడించేది మీరు, మాలో ఆత్మను బట్టి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నా మటుకు నేను నిష్ప్రయాసమైన వాడిని అనుకుంటూ దాసుడు యజమానుడు వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు ఇది కాల సమయంలో మాకు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మా పొందని మాతో మాట్లాడి మా బలహీనతను కూడా బలపరచమని వచ్చిన బిడ్డ హృదయానికి ఏ వాక్యం అవసరం పరలోకలను అనుమతించండి. నేను నిష్ప్రయాసమైన వ్యర్థమైన వాడిని, బలహీనుడిని, చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు తగ్గిపోయిన వాడిని అనుకుంటా క్షమించి నన్ను మీరు రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మీ బిడ్డలైన వారికి ఏ వాక్యం అవసరమో పరలోకం నుండి నా నోట ద్వారా మీరు పలికించి మాకు పొందండి. నోరు బాగోతుని నింపేదని అన్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన కాకన్నారు. కాబట్టి ప్రభు మాలో వాళ్ళని క్షమించి మీరు మా నోరు తెరిచి ఉండగా మీ వాక్యం దాన్ని నింపి ఇక్కడ మేము ఎలా ఆరాధించాలో మీరు మైకి పొందమని మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చూసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీలని మనం చూస్తూ వస్తున్నాం. సో మోయాబీలు ఎలాంటి వారు అని మొదటిగా మనం చూసినట్లయితే వాస్తవానికి ఇట్లాంటి మోయాబీల నుంచే రూతు అన్న ఆమె బయటికి రాబడుతూ వచ్చింది. కానీ మోయాబీల యొక్క స్థితి ఏంటి? మోయాబీలు ఎలాంటి వారు అని మనం బైబిల్లో కొన్ని విషయాలు చూసినట్లయితే రండి, మొదటి మాట మనం ప్రభుని ఆరాధించడం చూసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 37 వచ్చి, ఆదికాండం 19వ అధ్యాయం 37 వచ్చిన ఒక మాట అయిపోతుంది. మోయాబేలు పేరు చాలా. కాబట్టి ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం 37 వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమె యొక్క కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అన్నది రాయబడి వచ్చింది. ఎవరి స్త్రీ అంటే లోతు యొక్క కుమార్తె. సో లోతు కుమార్తె. అసలు మోయాబీలు ఆరంభం ఎక్కడైంది, మోయాబీలు ఆరంభించబడడానికి గల కారణం ఏంటి అని మొదటి మాటను మనం చూసినట్లయితే మోయాబీలు ఎలాంటి వారంటే మనం బైబిల్లో రాయబడిన మాట అక్రమమైన సంతానం. అంటే సరైన విధానంలో
సరైన విధానంలో కన్నటువంటి బిడ్డలు కాదు వీరు. మోయాబీల యొక్క జననం ఎలాంటిదంటే, మోయాబీలకి మూల పురుషుడు అంటే ప్రథమమైన వాడు, గొప్పవాడు, ప్రథమమైన వాడు, ఆరంభమైన వాడు, అతనే సమస్తమై ఉన్నాడు. అలాంటి మూల పురుషుడు ఎవరంటే మోయాబీలకి, అమ్మోనీయులకి మూల పురుషుడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మోయాబీలకి మూల పురుషుడు తన యొక్క జీవితంలో ఆ మూల పురుషుడి యొక్క జననం ఎలాంటిదంటే అక్రమమైనటువంటి సంతానం. ఈ సంతానం ఎలా కనబడుతూ వచ్చింది? ఎలాగంటే వేరే వారితో పాపం చేయడం ద్వారా, వేరే వారితో వ్యభిచారం చేయడం ద్వారా కాదు. ఎవరితో చేయబడుతూ వచ్చింది? సొంత తండ్రితోనే పాపం చేయడం ద్వారా కన్నటువంటి బిడ్డలు. అందుకే దేవుడు మోయాబీలకు కొంత స్వాస్థ్యం ఇచ్చాడు కానీ, కొంత ప్రదేశాన్ని ఇచ్చాడు కానీ, వారు ఎప్పటికీ వారి జీవితాలు చూసినట్లయితే వారు శపించబడిన అనుభవంలోనే ఉంటూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో కూడా మోయాబీల యొక్క జీవితం ఎలాంటిదంటే ఎప్పటికీ శపించబడినటువంటి అనుభవంలోనే ఉంటున్నారు. వాళ్ళ స్వాస్థ్యం ఇవ్వబడుతూ వచ్చింది. వారి కొరకు కూడా దేవుడు లోతుకి ఇవ్వాల్సిన స్వాస్థ్యమైనటువంటి భూమిని వారి కొరకు దేవుడు లోతుకి ఇవ్వాల్సినటువంటి దాన్ని మోయాబీలకు ఇస్తూ వచ్చాడు. అయినప్పటికీ మోయాబీలు ఎలాంటి వారంటే బైబిల్ ప్రకారం చూసినట్లయితే మొదటిగా వారి జీవితాల్లో వారి యొక్క జననమే సరైన విధానంలో లేదు, అక్రమమైనటువంటి సంతానంగా కనబడుతూ వస్తుంది. సో రెండోదిగా మోయాబీల యొక్క జీవితం ఎలా ఉందంటే మనం చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి, మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. కాబట్టి ఇక్కడ మొదటి మాట ఏమో మోయాబీలు ఎలాంటి వారంటే అక్రమమైన సంతానం. అక్రమమైన సంతానం అంటే సరైన విధానంలో కన్నటువంటి బిడ్డలు కాదని అర్థం. కాబట్టి మోయాబీల యొక్క జీవితము ఎంతో దారుణంగా కనబడుతుంది మనకి. ఒక అక్రమమైన సంతానం నుండి పుట్టినటువంటి బిడ్డలు దేవుని దృష్టిలో అక్రమమైన దాన్ని దేవుడు ఎంచుకోవట్లేదు. మొదటిగా చూసినట్లయితే అక్రమమైన సంతానం ఎవరు? మోయాబీలు. రెండోదిగా అక్రమంగా కన్నటువంటి బిడ్డ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి? దావీదు కంటూ వచ్చాడు. దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే దావీదు బెత్షెబాని ఇంటికి పిలిపించుకుని పాపం చేసినప్పుడు ఆ బెత్షెబా ద్వారా ఒక బిడ్డను కంటూ వచ్చాడు. ఆ బిడ్డ పేరు బైబిల్లో రాయబడలేదు కానీ ఆ బిడ్డను దేవుడు మొత్తుతూ వచ్చాడు. సో ఇది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అక్రమమైన సంతానాన్ని దేవుడు ఎన్నటికి కూడా ఇష్టపడడు. సో అక్రమమైన సంతానాన్ని దేవుడు ఎన్నటికి ఇష్టపడడు. కాబట్టి మనల్ని ఓ రకంగా మనం కూడా అక్రమమైన సంతానం అయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆయన సంతానపోరుగా, ఆయన వారసులుగా, ఆయన దేశంలో నుండి తీయబడిన వారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. వాస్తవానికి మొదటి కోణాన్ని చూసినట్టు అక్రమమైన సంతానం ఎవరు? మొదటిగా చూసినట్టయితే మనకు కనబడుతున్న మాట మోయాబీలు కనబడుతున్నారు. మోయాబీలకు ముంగట ఎవరు కనబడుతున్నారు? మోయాబీలకు ముంగట ఇంకో వ్యక్తి ఉన్నారు. ఎవరు? లోతు కాదు. లోతు అక్రమ సంతానం కాదు. మోయాబీలకు ముంగట ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అక్రమంగా సంతానం అని అనుకోవచ్చు. ఇష్మాయేల్ కానీ, ఇంకా చెప్పాలంటే ఇంకెవరు? ఇంకా చూసినట్టయితే ఇక్కడ మోయాబీలు కానీ, ఇంకా చూసినట్టయితే దావీదుకి జన్మించినటువంటి బిడ్డ కానీ, వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారంటే దేవునికి ఇష్టం లేనటువంటి సంతానం. సో దేవునికి ఇష్టం లేని వారు ఏమైపోతూ వస్తారు? దేవునికి ఇష్టం లేని వారు ఏమవుతారంటే దేవుని ద్వారా శపించబడుతున్నారు, దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్నారు, దేవుని ద్వారా మొత్తబడిన వారు ఉండి వారి జీవితాన్ని లోకాన్ని తీసివేయబడిన అనుభవం కలిగి ఉన్నారు. అయితే ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో మనం ఎలాంటి సంతానం అయినప్పటికీ కూడా, ప్రభు దృష్టిలో మనం ఎలాంటి వారం అయినప్పటికీ కూడా, ప్రభు తన ఉద్దేశాల ప్రకారం, తన ఆలోచనల ప్రకారం ప్రభు మనల్ని తన బిడ్డలుగా, తన సొత్తైన వారుగా స్వరక్తం ఇచ్చి సంపాదించి తన తండ్రికి ఒక వారసులుగా మనం సిద్ధపరుస్తూ వచ్చాడు. వాస్తవానికి మనం ఎలాంటి వారు అంటే ఇష్మాయేల్ లాంటి వారు, ఇస్సాకు అనేటువంటి సంతానం అయిన వారు కాము. మనం అయినప్పటికీ ఇష్మాయేల్ సంతానం అయినప్పటికీ పరలోకపు ఇస్సాకు యొక్క సంతానంలో అలాంటి వారసులుగా ప్రభు చేస్తూ వచ్చాడు మనం. కాబట్టి మొదటి మాట చూసినట్లయితే మనం మోయాబీలు ఎలాంటి వారంటే అక్రమమైన సంతానం. కాబట్టి ఆ అక్రమమైన సంతానం కలిగిన వారిని నేటి దినాల్లో మనం కూడా దేవుని బిడ్డలు కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బిడ్డలుగా చేయబడుతున్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం.
అక్రమ సంతానమైన నిజమైన సంతానం, నిజమైన వారసులుగా ప్రభు తన రక్తంతో కడిగి చేసినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇక రెండో మాట ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టే సంఖ్యాకాండం 22:3 మోయాబీలు ఎలాంటి వారంటే బైబిల్ రాయబడిన రెండో మాటను చూసినట్టే మోయాబీలు భయస్తులు. ఎలాంటి వారు? భయస్తులు. కాబట్టి ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇశ్రాయేల్ ప్రజలను చూసి పడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయపడినటువంటి అనుభవం కాబట్టి ఇక్కడ ఎవరిలో ఉంటుందంటే మోయాబీలు. కాబట్టి మోయాబీలు ఎలాంటి వారు అంటే భయస్తులు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు అంటే వారిలో ఒక వ్యక్తిని మనం తీసుకుంటే దావీదు కనపడుతున్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే గొలియాతు దగ్గరికి వెళ్ళేటప్పుడు దావీదు భయపడుతూ వెళ్ళాడా, ధైర్యంగా వెళ్ళాడా? ధైర్యంగానే వచ్చాడు. ఎందుకు? గొలియాతు ఎంత శరీరానుసారంగా ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత రూపవంతుడైనప్పటికీ, ఎంత హైట్ ఉండే, ఎంత బలం కలిగిన వాడున్నా ఒక మనుషుడికి భయపడుతున్న అనుభవం దావీదులో లేదు. కానీ మోయాబీలకు ఏంటంటే పై రూపాన్ని చూసి భయపడతారు. మోయాబీలు ఒక మనుషుని యొక్క రూపం, ఒక మనుషుని యొక్క సౌందర్యం, ఒక మనుషుని యొక్క బలాన్ని చూసి మోయాబీల యొక్క జీవితం ఏంటంటే భయం అన్నది వారిలో ఉంటుంది. మోయాబీలు ఎలాంటి వారు? మనుషుని యొక్క రూపాన్ని చూసి భయపడతారు. కానీ బైబిల్ ఏమంటుందంటే దావీదు మనుషుడి రూపాన్ని చూసిన వాడు కాడు. దావీదు చూస్తుంది ఏంటంటే దేవుని బలాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పురికొలుపుతో కూడిన బలాన్ని దావీదు చూస్తున్నాడు. కాబట్టి గొలియాతును జయించగలిగాడు. ఇక్కడ మోయాబీలు ఎలాంటి వారంటే ఇశ్రాయేల్ ప్రజలైన ఎవరైనా మనుషుని యొక్క రూపాన్ని చూసి భయపడుతున్న వారు ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో కూడా మోయాబీలు మొదటిగా ఎలాంటి వారు? అక్రమ సంతానమైన వారు. కాబట్టి అక్రమ సంతానమైన వారిని క్షమాపణ అనుకూల కేసు ప్రభు రావడం ద్వారా జరుగుతుంది. రెండవదిగా మోయాబీలు ఎలాంటి వారు? భయస్తులు. వారిలో ఉన్న భయాన్ని బట్టి వారు ఏమైపోతున్నారు? ఓటమి పాలవుతున్నారు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథము 43:5 భయపడకము, నేను తోడైంటాను అన్నాడు. ఇంకా చూసినట్టు యోహాను సువార్త 14:14 చూసినట్టే భయపడకుడి, వెలవిడికి అని 27 రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14 మొదటి వచనంలో మీ హృదయం కలవరపడలేకుడి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమైనా సెలవిస్తుందంటే బైబిల్ సెలవిచ్చిన మాట దేవుని యొక్క అనుభవంలో ఇశ్రాయేల్ ప్రజలు లేరు. మోయాబీల యొక్క జీవితం ఏంటంటే దేవుని గురించినటువంటి బలం, దేవుని గురించినటువంటి ఆసక్తి, దేవుడు వారికి చేయగల, వారికి దేవుడు బలాన్ని ఇవ్వగలడు, వారు రక్షించగలడు అన్నటువంటి నమ్మకము మోయాబీల్లో లేదు. కానీ దేవుడు అన్నాడు కదా భయపడకుడి. ఇంకా నేను అనుకుంటా మోయాబీలు తర్వాత వారి తల్లులు ఎలా ఉందా, మోయాబీలు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే బహుశా దేవుడు క్షమాపణ ఇచ్చేవాడేమో. ఎందుకు తెలుసా? కోరాహు యొక్క సమూహం అంతా కూడా దేవుని దృష్టిలో మోషేకు తిరుగుబడిన సమయంలో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు భూమి నేల విరిచి వారిని మింగివేసిన అనుభవం కనబడుతుంది. అయితే కోరాహు యొక్క కుమారులు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? బలిపీఠాన్ని ఆశ్రయించిన వారు ఉంటారు, బలిపీఠాన్ని కొట్టుకున్న వారు ఉంటారు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠాన్ని ఆశ్రయించక మాట అంటారు. వారు కోయకులను ఆగా పిచ్చుకులకు నివాస స్థలం ఉన్నది, మాకు కూడా అలాంటి స్థలం ఎక్కడే దొరికింది, మాకు ఎక్కడ దొరకగలదని ఒక నమ్మకం వారికి ఉంది. అంటే వారి తండ్రులు నశించిపోతున్నా, వారి కుటుంబీకులు నశించిపోతున్నా, వారి బంధువులు దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్నా, వారి కుటుంబీకులు అందరి మీదకి దేవుని ఉగ్రత వస్తున్నా, వారు మటుకి కాపాడబడటానికి దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఉన్నారు. బహుశా ఇదే మాట మనం అర్థం చేసుకున్నట్లయితే మోయాబీలు కూడా వారి తల్లిదండ్రులు ఎలాంటి వారంట? కోరాహు యొక్క తల్లిదండ్రులు ఎలాంటి వారైనా? కోరాహు యొక్క కుమారులు కాపాడుతూ వచ్చారు. కోరాహులో ఎలాంటి వారైనా? కోరాహు యొక్క కుమారులు కాపాడుతూ వచ్చారంటే కారణం ఏంటంటే బలిపీఠాన్ని ఆశ్రయించడం. ఈ మోయాబీలు ఎలాంటి వారంట? వారి తల్లులు ఎలాంటి తప్పు చేసినా, వారి తల్లిదండ్రులు ఎలాంటి పాపంలో ఉన్నప్పుడు కూడా వీరు దేవుని బలిపీఠాన్ని, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వీరికి కూడా క్షమాపణ ఉండేదేమో. వీరిని గురించి మాటలు ఇంకా బైబిల్లో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, శ్రేష్టకరంగా బైబిల్లో రాయబడి ఉండేయేమో. కాబట్టి మోయాబీల యొక్క జీవితాలు, మోయాబీ యొక్క ఆరంభ దినాలు, మోయాబీలు ఎలాంటి వారంటే దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించిన వారు కాదు. కాబట్టి వారిలో భయం ఉంది. కోరాహు యొక్క కుమారులో భయం వచ్చినప్పుడు కూడా అది దేవుని గురించినటువంటి భయం కాబట్టి బలిపీఠాన్ని ఆశ్రయించారు. కాబట్టి మనం కూడా మోయాబీ లాంటి వారమైన మనల్ని కోరాహు యొక్క కుమారులుగా ప్రభు సిద్ధపరిచి ఆ బలిపీఠాన్ని
ఆశ్రయించిన వారుగా, వానకోలికి, ఆకాశ పక్షుల పిచ్చుకలకి ఆశ్రయ నివాస స్థలమై ఉన్న ప్రభు మనకు కూడా నివాస స్థలం ఉండటానికి మనల్ని కూడా కుమారుల వల్లే సిద్ధపరిచి బలిపీఠం దగ్గరికి పంపించి, బలిపీఠం దగ్గర తీసుకొచ్చి, ఆ బలిపీఠం దగ్గర ప్రభు సన్నిధిలో హృదయమైన బలర్పించేవారుగా, యథార్థ హృదయంతో ప్రభు సన్నిధిలో బలర్పించేవారుగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. మొదటిగా మోయాబీలు అలాంటి వారు అక్రమ సంతానం, రెండు మోయాబీలు భయస్తులు, అంటే వారు మనుషులను చూసి భయపడుతున్నారు, దేవుని చూసి భయం వారిలో లేదు. కాబట్టి కోరహు యొక్క కుమారులు దేవుని భయం కలిగి ఉన్నారు కాబట్టి దేవుని ఆశ్రయించారు. మూడవదిగా మోయాబీలు ఎలాంటి వారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే మూడవ మాట మనం చూస్తున్నాము. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది. మూడోది, మొదటిగా మోయాబీలు ఎలాంటి వారు? అక్రమ సంతానం. రెండు, మోయాబీలు భయస్తులు. మూడవదిగా మోయాబీలు ఎలాంటి వారు అంటే ఇక్కడ రాయబడిన మూడో మాట దాసులైన వారు. ఎలాంటి వారు? దాసులు. అంటే మోయాబీల యొక్క జీవితాలు ఏంటంటే వారు యుద్ధం చేసినా, వారు ఏం చేసినా వారి జీవితాల్లో వారికి ఓటమి అనేది ఎక్కువ ఉంది. అందుకే మోయాబీలు ఎలాంటి వారు అంటే దాసులు. వాళ్ళు స్వతంత్రులు కాదు, వారికి స్వాతంత్రం లేదు, వారు స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు, వారు స్వేచ్ఛగా జీవించడానికి వారికి లేదు. వారి జీవితాలు వారు ఎలాంటి వారంటే బైబిల్ రాయబడుతున్నమాట, వారు దాసత్వం కలిగిన వారే. ఎలాంటి వారు? దాసులు. దాసులు అంటే ఎలా ఉంటారు? ఎన్నో మార్లు ఎన్నో పర్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాసులు అంటే ఎలాంటి వారు అంటే ఒకటి రమ్మంటే రావాలి, ఒక పొమ్మంటే పోవాలి. అంటే అంటే అర్థం ఏంటి? ఒక అధికారి కింద లోబడి ఉండాలి. ఒక రమ్మంటే రావాలి, ఒకటి పొమ్మంటే పోవాలి. తన ఇష్టము, తన ఇష్టానుసారంగా తాను జీవించడానికి, తన సొంత ఆలోచన, తన సొంత ఉద్దేశాలు, తన ఇష్ట ప్రకారం తాను జీవించడానికి ఒక దాసుడికి ఎలాంటి స్వేచ్ఛ, ఎలాంటి స్వాతంత్ర్యం మానవుడికి లేదు. దాసుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే స్వేచ్ఛగా ఉంటాను లేదు. దాసుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే బంధకాల్లో ఉండేవాడు. దాసుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే తన ఇష్టపూర్వకంగా తాను ఏం చేసుకోవడానికి కూడా లేదు. దాసుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి లేదు. కాబట్టి దాసులమైన మనల్ని, దాసత్వం కలిగిన మనల్ని, మనం కూడా మోయాబీల వలె దాసులు కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభు అనే బలియాగం మన కొరకే జరగడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకే శిలువలో బలి అవ్వడం ద్వారా దాసత్వంలో ఉన్న మనల్ని, దాసత్వం కలిగి దాసులు ఉన్న మనల్ని, యుగయుగాలు దాసత్వంలో ఉన్న మనల్ని, పాపానికి కానీ, లోకానికి కానీ, బంధకాలకు కానీ, మనుషులకు కానీ దాసులైపోయిన మనల్ని విడుదలిచ్చి, మనకి విమోచనిచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? బైబిల్లో రాయబడిన మాట, మనల్ని దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి స్వాతంత్రులుగా చేశాడు. ఏం చేస్తూ వచ్చాడు? స్వాతంత్రులుగా, స్వేచ్ఛగా. అయ్యా, ఒకప్పుడు మీరు బంధకాల్లో ఉన్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే చాలామంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే, చాలామంది యొక్క కుటుంబాలు ఎలా ఉంటాయంటే మనకు అర్థం కావడానికి చెప్తున్నాం. భర్త ఏం చెప్తే భార్య చేయాలి. భర్త ఈరోజు టమాటా కూర వండమంటే అదే వండాలి. భర్త ఈరోజు ఫిష్ వండమంటే అదే వండాలి. ఇంకా చికెన్ వండమంటే అదే వండాలి. ఇంకేదన్నా వండితే ఏమైంది? పడితే దెబ్బలు పడితే, లేకపోతే విడాకులు అవుతాయి. ఈ రెండింటి ఏదో ఒకటి ఉండేది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఎందుకంటే భార్య భర్తకి ఏమవుతుంది? యజమానురాలు. కాబట్టి యజమానురాలు ఏం చేయాలా? చెప్పాలి. యజమానురాలు ఏం చేయాలి? భార్య యజమానురాలు ఎప్పుడు కాదు. ఏమవుతుంది? ఎవరికి దాసులు అవుతుంది? భర్తకి. వేరే వాడు కాదు. ఎవరికి దాసులు అవుతుంది అంటే తన శరీరానికి తాను దాసులు అవుతుంది, తన శరీరానికి తానే దాసులు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే తన స్వేచ్ఛ ఏముండదు. భర్త ఏం చెప్తే అది ఉండాలి. ఒకవేళ ఏమి ఇష్టానుసారంగా ఏమైనా కూర ఉండిందనుకో, ఏం జరిగింది? దాంట్లో ఉప్పు తక్కువైందని, కారం తక్కువైందని, నీళ్ళు ఎక్కువైందని, మాడిపోయిందని, ఇంకెన్నెన్నో వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? తన ఇష్టపూర్వకంగా తాను ఉండింది కాబట్టి అలా ఉంటుందంటే తనకు స్వాతంత్రం లేదు. కాబట్టి ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకప్పుడు స్వాతంత్రం లేనివారు, బంధకాల్లో ఉన్నవారు, మన ఇష్టపూర్వకంగా మనం ఏం చేయడానికి కూడా లేదు.
మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారం, మన ఉద్దేశ ప్రకారం మనం ఏం చేయడం లేదు. మన పైన ఎవరైతే యజమానులు ఉన్నారో వారు ఏం చేయడం మనం జరిగిస్తూనే ఉండాలి. వారు చెప్పిన మాటకు లోపడాలా, వారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం జీవించాలి. వారికి ఎదురు తిరిగితే ఏమైతే, రాజుకి ఎదురు తిరిగితే చూడండి, మనం చాలా చూస్తూ వచ్చాం. బైబిల్ చరిత్రలో చూస్తున్నట్టు రాజులకు ఎదురు తిరిగిన వారు ఏమవుతున్నారు? మరణదండన వస్తుంది. కాబట్టి దాసత్వంలో ఉన్న వ్యక్తి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? మరణదండన. ఇంకా చెప్పాలంటే దాసత్వం ఉండేవాడు తన స్వేచ్ఛగా ఏదైనా చేసుకున్నా కానీ రాజు ఉద్దేశం లేకుండా, రాజు చిత్తం లేకుండా, రాజు ఆలోచన లేకుండా, రాజు యొక్క తీర్మానం లేకుండా తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నా కానీ అది కేవలం రాజుకి విరోధమనే ఉంటుంది. అందుకేం జరుగుతుంది? మరణదండన. కానీ తను స్వేచ్ఛగా ఉండడానికి కూడా లేదు, తను తినటానికైనా స్వేచ్ఛ లేదు, తను వండుకోవడానికి స్వేచ్ఛ లేదు, తాను నివసించడానికి స్వేచ్ఛ లేదు, తాను స్వేచ్ఛగా తిరగటానికి కూడా స్వేచ్ఛ లేదు. మనుషుడు ఎలా ఉన్నాడు? బంధకాల్లో దాసులు ఉంటూ వచ్చాడు. ఇలాంటి దాసత్వం కలిగిన మనుషుడిని యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మోయాబీయులమైన మనల్ని విడిపింపజేసి, విడుదలిచ్చి మోయాబీయులైన మనల్ని పరలోకపు వాసులుగా ప్రభు సిద్ధపరిచాడు. మనలో ఉన్న దాసత్వం, మనం దేనికి దాసులం అవుతున్నాము, దేనికి దాసులమై ఉన్నాము, ఆ దాసత్వం నుండి యేసుక్రీస్తు ప్రభువుని మనల్ని బయటికి విడతాను అనుగ్రహించి బయటికి తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? స్వాతంత్ర్యాన్ని ఇస్తూ వచ్చాడు, మనం స్వేచ్ఛని ఇస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు స్వాతంత్రులుగా అయ్యి స్వేచ్ఛగా జీవిస్తూ ఇప్పుడు మనం స్వేచ్ఛగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటంటే, బైబిల్ రాయబడిన మాట ఏంటి? మనం ఒకప్పుడు ఎలాంటి వారిని? దాసులు. మోయాబీలు ఎలాంటి వారంటే దాసులు. కానీ ఇప్పుడు దాసత్వం నుంచి విడిపించబడ్డారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఆరాధన చేయబోతుంటే మీరు నిజంగా దాసత్వం నుంచి విడుదల పొందితేనే ప్రభుని ఆరాధించండి. ఒకవేళ దాసత్వం నుంచి విడుదల పొందకపోతే ప్రభుని ఆరాధించవద్దు. 3వ మాట అది. 4వ మాట చూడాలండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్టయితే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీయులే గాని మోయాబీయుడే గాని చాలా. కాబట్టి ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మోయాబీయులు ఎలాంటి వారంటే వారి 10వ తరము కూడా యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే అర్థం ఏంటి? వారి జీవితాంతము కూడా దేవుని యొక్క ప్రజలతో కలిసి ఉండే ఆధిక్యత లేదు వారికి. మోయాబీయులు ఎలాంటి వారంటే వారి జీవితాంతం కూడా దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించే ఆధిక్యత మోయాబీయులకి లేదు. మోయాబీయులకి దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో కలిసి బలి అర్పించేది కానీ, స్వేచ్ఛార్పణ కానీ, ఇంకా చెప్పాలంటే సమాధానకరమైన బలులు కానీ, ఇంకా చెప్పాలంటే ఆత్మీయమైన విషయంలో నలకొట్టబడిన అనుభవంలోకి వచ్చి ప్రభుని ఆరాధించేటటువంటి కోణం కూడా వాడికి లేదు. మోయాబీయులు ఎలాంటి వారంటే వారి 10వ తరం వారు కూడా దేవుని సన్నిధిలో, దేవుని సమాజంతో కూడి ఉండే ఆధిక్యత లేదు. వారు ఎలాంటి వారు? దేవుని బిడ్డలతో కలిసి కూడా ఉండడానికి అర్హత లేని వారు. బహుశా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉంటే, ఇక్కడ దేవుని బిడ్డలు ఉంటే, ఇక్కడ దేవుని ఆరాధించేవారంటే వారు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అంటే మోయాబీయులు ఎలాంటి వారంటే మోయాబీయులు దేవుని బిడ్డలతో కూడా కలిసి ఉండే ఆధిక్యత లేనివారు. దేవుని ప్రజలతో, దేవుని సొత్తైన వారితో, దేవుని యొక్క సమూహంతో, పరిశుద్ధులతో, పవిత్రమైన వారితో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారితో, నిర్మలమైన మనస్సాక్షి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, వివేచించేటటువంటి హృదయం కలిగిన మనుషులతో నివసించేటటువంటి ఆధిక్యత మోయాబీయులకి లేదు. మోయాబీయులకి దేవుని ప్రజలతో కూర్చునే ఆధిక్యత లేదు. ఇలా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని అయ్యా నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తానంటే అది మోయాబీయులు చేయడానికి అనర్హులు, చేయడానికి వారికి కుదరదు. వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దూరపరుస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన సమాజంలో వాళ్ళు కూడుకోవడానికి యోగ్యులు కారట. మోయాబీయులు ఎలాంటి వారు? పరిశుద్ధమైన స్థలంలో కూడుకోవడానికి కూడా వాళ్ళు యోగ్యులు కాదు. వాడు ఎలా ఉన్నారంటే పరిశుద్ధమైన సమాజంకి చేరడానికి అర్హత లేని వారు. బహుశా ఎవరైనా వచ్చి అయ్యా నేను కూడా మందిరానికి వస్తాను, నేను కూడా దేవుని సన్నిధికి వస్తాను, నేను కూడా దేవుని ఆరాధిస్తానంటే వద్దని పక్కన పెట్టేసి ఇచ్చేవారంట. నువ్వు లోపలికి రావడానికి లేదు, నువ్వు మోయాబీయుడివి, నువ్వు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి,
బలి పశువుని బలి అర్పించడానికి, బలిగా ఇవ్వడానికి కూడా మీరు అర్హత లేని వారు, మీరు రావద్దని చెప్పి మోయాబీల్ని దేవుని సన్నిధికి వెలుపటే బయట నెట్టేస్తున్నారు. సమాజంగా ఎక్కడైతే కూడుకుంటూ వస్తున్నారో సమూహంలో, సమాజంలో వారు కూడుకోవడానికి వారికి అర్హత లేని వారుగా మోయాబీలు కనబడుతున్నారు. అయితే దేవుని సమూహంతో కూడుకోవటానికి కూడా అర్హత లేని మోయాబీల్ని, అలాంటి మోయాబీలైనటువంటి మనల్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని క్రొత్త నిబంధన రావటం ద్వారా మనం కూడా ఈ లోకంలో మోయాబీలుగా జీవిస్తున్న మనల్ని యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన రావటం ద్వారా మోయాబీలమైన మనల్ని, మన జీవితాలు మార్చి ఏం చేస్తూ వచ్చాడు? నిజమైన ఇశ్రాయేలుగా మారుస్తూ వచ్చాడు. మోయాబీలు దేవుని సమూహంతో కూర్చోడానికి, దేవుని సమయంతో సహవాసం కలిగి ఉండటానికి కూడా అర్హత లేని వారు. కానీ ఇప్పుడు మనం దేవుని బిడ్డలతో, దేవుని సొత్తైన ప్రజలతో, దేవుని ఆరాధించే బిడ్డలతో, దేవుని కనపరిచే బిడ్డలతో, దేవుని మహింపరిచే బిడ్డలతో, దేవుని ఆరాధించే బిడ్డలతో, దేవుని యొక్క సమూహంతో, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడి స్వార్థం ఇచ్చి సంపాదించబడినటువంటి సంఘంలో కూర్చోబెట్టినటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి. ఒకప్పుడు మనం మోయాబీలు, మనం ఎలాంటి వారు? దేవుని ప్రజలతో చేరటానికి కూడా యోగ్యత లేని వారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రావటం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం కడిగి పరిశుద్ధపరచడం ద్వారా మనం దేవుని సమూహంలో చేరడానికి అర్హత లేని మనల్ని దేవుని సమూహంలో చేర్చి, విడివిడిగా ఉన్న మనల్ని, విభజించబడిన మనల్ని ఆయన దేహంలో ఒకటే శరీరంగా మనం సిద్ధపరిచి, క్రీస్తు విభజించబడలేదన్న విధానంలో క్రీస్తు ఒకటే అయి ఉన్నాడన్న మాదిరికరమైన జీవితాన్ని ఆయన దేహంలో ఒక అవయవంగా మనల్ని ప్రభు సిద్ధపరిచి, మనం వేరు కాదు, మనం మోయాబీలు కాదు, మనం దేవుని సంఘానికి, దేవుని సమయానికి దూరస్తులు కాము, దేవుని సన్నిధికి వెలుపడిన వారు కాము, దేవుని సన్నిధి నుంచి వెలువేయబడిన వారు కామని యేసుక్రీస్తు ప్రభు రావటం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా అలాంటి ప్రజలమైన మన జీవితాలు మార్చాడని మనకు గుర్తెరిగే అనుభవంలోకి తీసుకురాబడింది ఈ యొక్క మందిర సన్నిధి. కాబట్టి ఒకప్పుడు మనం మోయాబీలు లాంటి వారిని, దేవుని ప్రజలతో, దేవుని సన్నిధిలో, దేవునిలో గడిపే ఆధిక్యత లేని వారు, పరిశుద్ధ సమాజానికి, దేవుని యొక్క సమాజానికి వెలుపడిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రజలుగా, ఆయన శుద్ధైన వారిగా ప్రభు సిద్ధపరిచి, దేవుని బిడ్డలతో చేరడానికి యోగ్యత లేని మనల్ని దేవుని బిడ్డలతో చేరి, దేవుని ప్రజలతో దేవుని ఘనపరిచి ఆరాధించేవారుగా, నిజమైన ఇశ్రాయేలుగా, మోయాబీలమైన మనల్ని నిజమైన ఇశ్రాయేలుగా ప్రభు మార్చినందుకు, దేవుని సమూహంలో ప్రభు చేర్చినందుకు ప్రభుని ఆరాధించారు. ఇది 4వ మాట. 5వగా మనం చూస్తున్నట్టు రండి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు యెషయా గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. మోయాబీయులు బహు గర్వము గల వారిని మేము వినిన్నాము. వారి గర్వమును గురించి, వారి అహంకార గర్వపోదములను గురించి వినిన్నాము. చాలా. కాబట్టి మోయాబీలు ఎలాంటి వారంటే, యెషయా గ్రంథం 66, క్షమించండి, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మోయాబీలు బహుగా గర్విష్ఠులు, అంటే గర్వం కలిగిన వారు. మోయాబీలో తగ్గింపుదనం లేదు. మోయాబీల యొక్క జీవితం ఎలాంటిదంటే తగ్గించుకునే అనుభవం లేదు. మోయాబీలు ఎక్కడికి కూడా వారి జీవితాల్లో వారికి హెచ్చించుకోవడమే ఎక్కువ కనబడుతుంది. మోయాబీల యొక్క జీవితం ఎలాంటిదంటే తమను తాము హెచ్చించుకుంటున్న అనుభవం ఎక్కువ కనబడుతుంది, కానీ తగ్గించుకుంటున్న అనుభవం మోయాబీలో లేదు. ఎక్కువ శాతం మోయాబీల యొక్క జీవితం ఏంటంటే ఇక్కడ రాయబడి బహు గర్వంతో ఏం చేసుకుంటారు? వారు హెచ్చించుకుంటున్నారు. కాబట్టి మోయాబీలకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే, మోయాబీలు ఎలాంటి వారంటే బైబిల్ రాయబడినమాట బహుగా గర్వం కలిగిన వారు. సో గర్వానికి, ఏ వ్యక్తి అయితే గర్వంతో ఉంటాడో తను తాను హెచ్చించుకుంటున్నాడు ఆయన. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే నాశనానికి ముందర ఏం జరుగుతుంది? గర్వం వస్తున్నాడు. ఒక మనిషి నాశనం అయిపోతున్నాడు, ఒక మనిషి పతనం అయిపోతున్నాడు, ఒక మనిషి లోపల నుంచి తీసివేయబడుతున్నాడు, ఒక మనిషికి కీడు వస్తుంది, ఒక మనిషికి నష్టం వస్తుంది, ఒక మనిషి ఆత్మీయ జీవితం నష్టపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే మొదటిగా ఆ వ్యక్తిలో గర్వం అన్నది వస్తుందంట. నాశనానికి ముందర ఏం జరుగుతుంది? గర్వం. కాబట్టి మోయాబీలకు కూడా అదే జరుగుతుంది. మోయాబీలు నాశనం అవడానికి సమీపంగా ఉండాలి, నష్టపోవడానికి సమీపంగా ఉండాలి, జీవితాలు కోల్పోవడానికి సమీపంగా ఉండాలి, తమ కలిగినదంతా కోల్పోవడానికి సమీపంగా ఉండాలి. కాబట్టి వారి జీవితాల్లో వారికి ఏమొస్తుంది? గర్వం ఎక్కువ వస్తుంది. మామూలు గర్వం కాదు, బహు గర్వం అంటే ఎక్కువైన గర్వం వస్తుందంటే మోయాబీ. అందరికి కొద్దిగా గర్వం ఉంటే మోయాబీలకి ఎక్కువ ఉంటుందంట.
కాబట్టి మోయాబీలు అసలు ఎలాంటి వారు? అక్రమమైన సంతానం. మోయాబీల యొక్క జననం చూసినట్లయితే మరి సొంత తండ్రితోనే కన్నటువంటి బిడ్డలు. ఒక రకంగా చెప్పాలంటే వారి సంతానం, వారి యొక్క జననమే దారుణమైనది. వారి పుట్టికే సరైన విధానం లేకపోతే వారు ఏం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారంట. వారి జననమే సరైన విధానం లేదు, వారి పుట్టికే సరైన విధానం లేదు, వారు జన్మించినటువంటి జన్మ సరైన విధానం లేనప్పటికీ ఇంకేం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. కాబట్టి వారికి నాశనం వస్తుంది. గర్విస్తున్నారు. బహుశా వారు గర్వించడానికి యోగ్యులు కారు. మోయాబీలు ఎలాంటి వారంటే తగ్గించుకోవాలి. మోయాబీలు ఎలాంటి వారంటే దీనులు కావాలి. మోయాబీలు ఎలాంటి వారంటే తమను తాము తగ్గించుకుని దేవస్థానంలోకి వచ్చి సాగిలి పడవలసిన వారు మోయాబీలు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు హెచ్చించుకుంటారు. బహుశా నేను అనుకుంటా వారు దేవుని కంటే ఎక్కువ కూడా హెచ్చించుకుని ఉండొచ్చు. దేవుడేంటి? మేమే దేవుని, మేమే దేవుని తర్వాత దేవుని అంతటి వాళ్ళం. ఇక మాకు దేవుడు ఉంటాడా? మేమే దేవులమి, మేమే దేవతలమి, మాకు మించిన వారు లేరు, మేమే దేవుడు అయి ఉన్నాం. ఎంత హెచ్చించుకున్నారో. కాబట్టి అందుకే దేవుడు వారి 10వ తరం వరకు కూడా పరిశుద్ధ సమాజంలోకి కూడటానికి అర్హత లేదంట. ఏం జరుగుతూ వస్తుంది? వారి 10వ తరంలో కూడా దేవుని సన్నిధిలోకి చేరటానికి సమాజముగా కూడుకోవడానికి కూడా అర్హత లేదు. మందిరంలోకి రావడానికే కాదు, దేవుని సన్నిధిలో రావడానికే కాదు, దేవుని సన్నిధిలో నివసించడమే కాదు, పరిశుద్ధ సంఘముగా వారు కూడుకోవడానికి కూడా వారికి అర్హత లేదంట మోయాబీలకి. చూడండి ఎంత దారుణమైన స్థితి. వాళ్ళు దేవుని సమాజంగా కూడుకోనే అర్హత కోల్పోయారంటే అర్థం ఏంటంటే వారిలో ఉన్న గర్వం, వారు గర్వించిన విధానాన్ని బట్టి దేవుని సమాజంలో, దేవుని సన్నిధిలో సమూహంతో, దేవుని ప్రజలతో కూడుకునే ఆధిక్యతను కోల్పోతున్నారు. అందుకే 4వ మాటలు చూసేవారు దేవుని ప్రజలతో సమాజంగా కూడుకోవడానికి యోగ్యత లేనివారు. కాబట్టి మోయాబీలు ఎలాంటి వారంటే 5వదిగా వారు గర్వంతో విర్రవీగుతున్నవారు. గర్వపు కాడిల్ని విరగొట్టి వారిలో ఉన్న గర్వాన్ని తొలగించేసి వారు దేని బట్టి అయితే గర్విస్తున్నారు, దేని బట్టి అయితే అతిశయపడుతున్నారు, వారిలో ఉన్న గర్వాలంతటిని తొలగించి వారికి బుద్ధి చెప్పాలన్నది దేవుని ప్రణాళిక. వారి బుద్ధి చెప్పబడితే ఏం చేయబడ్డారు? వారి జీవితాలు సరి చేసుకుంటే దాన్ని సరి చేయకపోతే శాపగ్రస్తులు. కాబట్టి మోయాబీల యొక్క జీవితం ఎలాంటిదంటే 5వదిగా వాళ్ళు బహుగా గర్విష్ఠులు. 6వదిగా మోయాబీలు ఎలాంటి వాళ్ళు? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడింది. అహజ్యా సోమ్రోనులో ఉన్న మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి మీరు ఇప్పుడు నుండి దేవతకు బయలుదేరును ముందుకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపరచుకును లేదో విచారించుకొని దూతలను పంపగా చాలు. కాబట్టి ఇక్కడ 6వదిగా చూసినట్లయితే మోయాబీలు ఎలాంటి వారంటే వారి జీవితంలో వారు తిరగబడిన అనుభవం కలిగిన వారు. ఎలాంటి వారు? తిరుగుబాటు చేసేవారు. మోయాబీలు దేవుడు మాట్లాడినప్పుడు సర్దుకునేవారు కాదు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మోయాబీలు ఎలాంటి వారంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. ఓ రకంగా మోయాబీలు కూడా ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోయాబీల యొక్క అనుభవంలోకి వస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోయాబీల యొక్క అనుభవంలోకి వచ్చేసారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాబడిన వారు, దేవుని యొక్క అద్భుతాలు చూసినటువంటి వారు చివరికి దేవుని మీదే తిరగబడుతున్నారు. అంటే దేవుని బిడ్డలు దేవుని మీదే తిరగబడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోయాబీల యొక్క అనుభవంలోకి వచ్చారు. మోయాబీలు ఎలాంటి వారు అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, తిరగబడేటటువంటి అనుభవం కలిగిన వారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే దేవుని మీద తిరుగుబాటుతనం కలిగిన వారు. ఇక మోయాబీలకి దేవుడు అని మేలు చేయాలి. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎన్నో మేలు చేసినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోయాబీల అనుభవంలోకి వస్తున్నారు. మోయాబీలకి దేవుడు ఎంత మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. వారున్న దాసత్వం నుండి, వారున్న బంధకాల నుంచి, వారు ఎక్కడైతే చిక్కుపోయిన స్థితిలో నుండి దేవుడు వారిని విడిపించి వారి కొరకై దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా తేటగా దేవుడు చూపించినప్పటికీ
ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఇంకా తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, ఇంకా తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. కాబట్టి మోయాబీలు కూడా అలాంటి అనుభవం కలిగిన వారే. మోయాబీలు తిరుగుబాటు స్వభావం కలిగిన వారే. ఎన్నో మార్లు దేవుని మీద తిరగబడిన అనుభవం కూడా మోయాబీల్లో ఉంది. కాబట్టి మనం కూడా ఎన్నోసార్లు దేవుని మీద తిరగబడిన అనుభవం మనలో కూడా ఉంది. చాలాసార్లు మనం కూడా దేవుని మీద తిరగబడి, దేవుని మీద రంకెలు వేసి, దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు దర్శిస్తున్నా, దేవుని మాటలకు లోబడుకోకుండా, దేవునికి అవిధేయులమై, దేవుడు పిలుస్తున్నా, దేవుడు చెప్తున్నా, దేవుని మాటకు లోబడుకోకుండా, మన ఇష్టానుసారంగా మన స్వనీతిని ఆధారం చేసుకుని మన ఉద్దేశాలు, మన ఆలోచన, మన ప్రణాళికల ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాలని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించిన అనుభవం మనలో ఉంటుంది. దేవుడు మాట్లాడిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన అనుభవం ఇంకా మనలో నివసిస్తుంది. వాటి మనం కూడా మోయాబీలు లాంటి వారిని అన్నాం. తిరగబడిన అనుభవం మనలో ఉన్నప్పటికీ ఆ తిరుగుబాటు స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు శిలువ కార్యం చేస్తూ వచ్చాడు. మనం ఏదైతే తిరగబడి దేవుని మీద రంకెలు వేస్తున్నామో ఆ తిరగబడిన అనుభవం, తిరుగుబాటు స్వభావం, రంకెలు వేస్తున్న జీవితాన్ని అంతటిని మార్చి మనకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి, మనకు కూడా ఒక నూతనమైన సృష్టిగా దేవుడు చేసి, ఒక నూతనమైన వారిగా దేవుడు సిద్ధపరిచి, నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించేవాడుగా ప్రభు సిద్ధపరచాలన్నదే ప్రభువు యొక్క ప్రణాళిక. కాబట్టి తిరుగుబాటు స్వభావం కలిగిన మనం, దేవుని మీద రంకెలు వేసి తిరగబడినటువంటి మనల్ని ఇంకా దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. మన జీవితాన్ని ఇంకా మార్చడానికి ఇష్టపడి, మన జీవితాన్ని మారుస్తున్న ప్రభుని మనం ఆయన మీద తిరుగుబాటు చేసిన, అందుకే రాయబడుతూ వచ్చిన దశ గ్రంథంలో, నేను పిల్లలను కని పెద్దవాళ్ళుగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. కాబట్టి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నా బిడ్డలను కన్నాను, స్వరక్తం ఇచ్చి కన్నాను, వారి కొరకై నేను నా స్వరక్తం ఇచ్చి భూమి మీద ప్రతి మానవుడి కొరకై వారిని రక్షించడం కొరకు, వారి కనటానికి నా సొంత రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను. వారి కొరకై నేను రక్తం చెల్లించి వారిని కన్నాను. కానీ వారు నా మీదే తిరగబడి ఉన్నారు. ఇంకా బైబిల్ ఇంకో మాట ఏంటంటే, నేను మంచి ద్రాక్ష తోట ఫలించాలని ఏం చేస్తూ వచ్చాడు? మంచి విత్తనాలు నాటుతూ వచ్చాడు. వాటి కొరకు మంచి వేరు వేస్తూ వచ్చాడు. మంచిగా అభివృద్ధి అవ్వాలనుకుని మంచి నీటిని ఇస్తూ వచ్చాడు. దానికి మంచిగా నీరుని పోసి మంచిగా పెంచాడు. కాలం వచ్చినప్పుడు, సమీపం వచ్చినప్పుడు, ద్రాక్షకాయలు కోసే సమయం వచ్చినప్పుడు, ద్రాక్షకాయలు చూసినప్పుడు అవి కారు ద్రాక్షాలు ఇంటికి వస్తున్నాయి. కాబట్టి దేవుని ప్రజలైన వారు దేవుని మీద తిరగబడి కారు ద్రాక్షాలుగా జీవిస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి వారమైనప్పటికీ దేవుడు మనల్ని క్షమించి, మనం దేవుని మీద తిరగబడిన మనల్ని, దేవుని ప్రజలైన వారమై ఉన్నప్పటికీ దేవుని మీద తిరగబడిన మనల్ని దేవుడు మార్చి, మనల్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నందుకు, మన జీవితం కూడా మరలా కొత్త జీవితాన్ని ఇచ్చి పూర్వ వైభవాన్ని మనకి దేవుడు మరలా తిరిగి ఇవ్వాలని ఇష్టపడుతున్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం. ఇంకేడో మాటను చూసి ప్రభు సన్నిధిలో ప్రవేశిద్దాం. రండి, 7గా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 11 వచనం. యెహెజ్కేలు గ్రంథం 25:11. దానియేలు గ్రంథం ఒకటి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 25:11. నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఎలాగూ వారిని శిక్ష విధించుకోను. చాలు. కాబట్టి మోయాబీలు ఎలాంటి వారంటే దేవుని శిక్షకి పాత్రులుగా ఉంటూ వస్తున్నారు. అలాంటి వారు దేవుని శిక్షకు పాత్రులు. మోయాబీల పైన దేవుడే అంటున్నాడు, నేను వారిని శిక్షిస్తా, మోయాబీలు నేను శిక్షిస్తాను అంటున్నాడు. మోయాబీలకి నేను శిక్ష విధిస్తాను. శిక్ష కొట్టివేసేవాడే, మన నిమిత్తమై శిక్షను భరించిన వాడే, మన నిమిత్తమై అంటే శిక్ష అంటే ఒక రకంగా చెప్పిన మరణం రావచ్చేమో, మనుషుడికి మరణం రాకుండా మరణాన్ని తప్పించడానికి ఇష్టపడింది యేసు ప్రభువు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోయాబీలు నేను శిక్షిస్తా. మనుషుడు శిక్షిస్తే కనబడవచ్చు, కొద్ది బాధకరంగా ఉండవచ్చు, కానీ దేవుడు శిక్షిస్తే భయంకరమైనది, చాలా దారుణంగా ఉంటుంది. అది ఎవరు తట్టుకోలేదు. ఇప్పుడు దేవుని దగ్గర ఎలా ఉంటామంటే అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక ఎర్రకి పడ్డ చేపలాగా గెలగెల కొట్టుకుంటాం, నీటిలో పడ్డ ఎలుగులాగా మనం కొట్టుకుంటూ ఉంటాం, ప్రయోజనం లేదు. దేవుడు పెద్ద సముద్రం లాంటి వాడు. ఆయనలో ఉన్నంత వరకు మనం బాగానే ఉంటాం.
సముద్రం మీదకి వేటకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్నంత వరకు అలలు రానంత వరకు బాగానే ఉంటాం. అల్లు వస్తే ఏమైంది, సునామీలాగా వస్తే ఏమైంది, మునిగిపోయింది. దేవుని ఉన్నంత వరకు మనం బాగానే ఉంటాం. దేవుని బయట, దేవునికి వెలుపట, దేవుని సన్నిధిని కాదనుకుని, దేవుని సన్నిధికి దేవునికి విరోధంగా దేవుని వెలుపట దేవుని సన్నిధిని కాదనుకుంటే దేవుని తీర్పు ఏంటి అన్నది ఎలా ఉంటుందో చూపిస్తూ వస్తాడు. దేవుని భయంకరమైన తీర్పు ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. దేవుని తీర్పుల గురించి చదవాలంటే ప్రకటనలో రాయబడుతూ వచ్చింది. సముద్రంలో 3వ భాగం రక్తమయమైపోతుందంట. ఆకాశ నక్షత్రంలో 3వ భాగం రాలినప్పుడు. కాబట్టి దేవుని ఉగ్రత అంటే, దేవుని శిక్ష అంటే చాలా భయంకరమైనది. దేవుని శిక్ష అంటే ఎలా ఉంటుందంటే, సదొమ గొమొర్రా పట్టణం గురించి ఎన్నోసార్లు ధ్యానించాం. ఆ పట్టణం ఎలా ఉంది, ఇప్పటికి కూడా పచ్చ గరికైన మొలవలేనండి. అది దేవుని శిక్ష అంటే. దేవుని తీర్పులు అంటే అలా ఉంటాయి. దేవుని భయంకరమైన తీర్పులు, పచ్చ గరికి కూడా మొలవలేనటువంటి పరిస్థితులు కలిగిన ప్రదేశాన్ని, అలాంటి జీవితాలు కలిగిన మనల్ని, ఆ తీర్పులన్నీ కూడా మన మీదకి వస్తున్న శిక్ష, మన మీదకి వస్తున్న తీర్పు, మన మీదకి వస్తున్న దేవుని ఉగ్రత అంతటిని కూడా మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు, మన అవిధేయత, మన పొరపాట్లు, మన బలహీనతలు, దేవుని సన్నిధిలో తిరగబడిన విధానం, దేవునికి విరోధంగా జీవించిన విధానం, దేవుని మాటను కాదు ఇష్టానుసారంగా జీవించిన విధానం అంతటిని కూడా యేసు క్రీస్తు ప్రభు వారి మీద మోపబడుతూ వచ్చింది. మన మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా యేసు ప్రభు మీద వేయబడుతూ వచ్చింది. ఆయనే మనం శిక్షించాలనుకున్నాడు. ఆయనే తన కుమారుడిని మన కొరకు ఇవ్వాలనుకున్నాడు. ఆయన శిక్షించాలనుకుంది ఎందుకనుకంటే మనలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు సరి చేసుకోవట్లేదు కాబట్టి ఆయన శిక్షించాలని ఇష్టపడ్డాడు. అయితే ఆయన ఎందుకు క్షమించాలనుకున్నాడంటే యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:31-32 రాయబడుతూ వచ్చింది, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వటకు వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. సో ఎందుకు శిక్షించాలనుకున్నాడు? మనం తప్పు చేశాం. ఎందుకు శిక్షించాలనుకున్నాడు? మనం పాపం చేశాం. ఎందుకు శిక్షించాలనుకున్నాడు? మనం తిరగబడ్డాం. ఎందుకు శిక్షించాలనుకున్నాడు? మనం ఆయన దృష్టిలో యోగ్యులంగా లేదు. ఎందుకు శిక్షించాలనుకున్నాడు? మనం ఆయన దృష్టిలో సరైన జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి, ఇక్కడ ఏమంటాడు, మోయాబేలుకి శిక్ష విధిస్తానన్నాడు. మోయాబేలు లాంటి వారమైన మనకు కూడా శిక్ష ఉంది. ఆ శిక్ష అంతటిని కూడా ఏం చేయబడుతూ వచ్చిందండి, ఆయన మన మీదకి ఎందుకు శిక్ష రాకుండా ఆపాడంటే యోహాను సువార్త 3:16 ప్రకారం మనం ప్రేమించాడు. మళ్ళీ అదే ప్రేమించిన వాడు ఏం చేస్తూ వచ్చాడంటే మన మీదకి రావాల్సిన శిక్ష అంతా కూడా ఎక్కడికి వెళ్ళబడుతూ వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:31-32 తన కుమారుని మీదకి మళ్లించబడుతూ వచ్చింది. మోయాబేలు లాంటి వారి మనం, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు మనం, రంకిలు వేస్తున్న మనం, దేవునికి విరోధంగా ఉంటాం మనం, మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని కూడా మనం శిక్షించాలి. దేవుడు ఒక తీర్మానం చేస్తున్నాడు, నేను ఇతరులను శిక్షించాలి. ఆ శిక్షించాలనుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశాల ప్రకారం ఆయన యొక్క సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన మీదకి వస్తున్న శిక్ష అంతటిని కూడా ఆయన తప్పించి, తొలగించి, ఆయన కుమారుని మీదకి వేసి మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని తప్పించి మనకు స్వేచ్ఛని, దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడిన వాడుకుంటాడు. సో అలా కాపాడిన ప్రభుని మనం ఆరాధించేద్దాం. ప్రభు సన్నిధిలోకి వెళ్దాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవుడు ఎన్నో మేలు మనం చేస్తూ వచ్చాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. మన జీవితాల్లో మనకు రావాల్సిన మోయాబేలు లాంటి వారమైన మనం, మనకు రావాల్సిన శిక్ష అంతటిని కూడా దేవుడు తొలగించి మోయాబేలుమైన మనల పైన యేసు క్రీస్తు ప్రభువుని బట్టి, తన కుమారుని బట్టి కనికరించి ప్రేమించి, తన కుమారుని బట్టి మనల్ని ప్రేమించి మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయన కుమారుడి మీద మోపబడుతూ వచ్చింది. అందుకే యెషయా గ్రంథం 53 ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 53 ఆ మాట చదువుతాం. యెషయా గ్రంథం 53 ఒక మాట ఉంది. 8 అన్యాయపు తీర్పు నొందినవాడే, ఇంకా చెప్పాలంటే 7 నుండి, అతడు దౌర్జన్యం నొందిను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు, వదుకు తేపడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించవారి ఎదుటి గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడింది. సజీవుల భూమిలో నుండి అతడు పుట్టిపోయాడు. చూడండి,
కేవలం మనకు రావాల్సిన శిక్షణ, మనం శిక్షించబడాలి, ఆ శిక్షను మనం అనుభవించబడాలి. అయితే మనం తిరుగుబాటు చేసి మనం రక్కిలు వేసినందుకు మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు మీద మోపిన వాడు ఉన్నాడు. మోపి ఇక్కడేమంటాడు? అన్యాయపు తీర్పు నొందాడంట. అన్యాయపు తీర్పు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ తప్పు చేయకోకుండా ఆయన మీద తీర్పు తీర్చడం, ఆయన ఏ పాపం చేయకోకుండా ఆయన మీద తీర్పు తీర్చడమే అన్యాయం తీర్పు. కాబట్టి మన జీవితాలు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మనం నిమిత్తమై మనకు రావాల్సిన శిక్ష అంతటి కూడా మన మీదకి రావాల్సిన శిక్ష అన్యాయంగా ఆయన భరించిన వాడు ఉన్నాడు. అంటే ఆయన ఏ నేరం మోపోయినా ఆయన మీద శిక్ష విధించబడుతూ వచ్చింది. ఆయన ఏ పాపం చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద నేరం మోపడుతూ వచ్చి శిక్ష విధించబడుతూ వచ్చింది. కాబట్టి మన నిమిత్తం అన్యాయపు తీర్పు నొందిన ప్రభుని మనం ఆరాధించేద్దాం. ప్రభా, నేను అన్యాయస్తుడిని, నేను తిరగబడిన వాడిని, తిరుగుబాటు స్వభావం కలిగిన వాడిని, మోయాబీల వలె గర్వించిన వాడిని, మోయాబీల వలె నన్ను హెచ్చించుకున్న వాడిని. అయితే ప్రభా, మోయాబీలకు శిక్ష విధించబడుతూ వచ్చింది, నాకు కూడా మీ శిక్ష వచ్చేది. కానీ మీరు నన్ను ప్రేమించి మీ కుమారుడు ద్వారా నన్ను ప్రేమించి నా మీదకు వస్తున్న శిక్ష అంతని మీ కుమారుడి మీద మోపి ప్రభా, మీ కుమారుడు అన్యాయ తీర్పును అందటం ద్వారా నాకు క్షమాపణ వచ్చింది, నాకు విమోచన వచ్చింది, నాకు రక్షణ వచ్చింది. ప్రభా, నీ కుమారుడి ద్వారా నాకు ఇచ్చిన పాప క్షమాపణ, తిరుగుబాటు స్వభావాన్ని మార్చినందుకు నీకు వందనాలు ప్రభుని ఆరాధించాను. ఆరాధనలో ప్రవేశించబడుతూ 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. మోయాబీలు ఎలాంటి వారు? మొదటిగా అక్రమ సంతానం, 2 భయస్థులు, 3 దాసులు, 4 దేవుని సమాజంలో దేవుని ప్రజలతో కూడుకునే ఆధిక్యత లేని వారు, 5 గర్వించిన వారు, 6 తిరుగుబాటు స్వభావం కలిగి, 7 మోయాబీలు శిక్షక పాత్రులు. ఇలాంటి వారమైన మనల్ని, మోయాబీస్తులైన మనల్ని, మనం కూడా మోయాబీల వారిగా ఉంటున్న మనల్ని, మన జీవితాన్ని మార్చడం కొరకు ఆయన సిలువ కార్యంలో అన్యాయం తీర్పునుంది, మనకి న్యాయమైన తీర్పును తీర్చినటువంటి ప్రభుని, మన కొరకై కలువసిలో చనిపోయి మనకి క్షమాపణ ఇచ్చిన ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనలో ప్రవేశించే వరకు నిలబడి పాట పాడుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం.